ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఫిజికల్ ఇంటిమసీని పూర్తిగా ఆపేయాలా? చాలా మంది కపుల్స్ మనసులో ఉండే ఈ కామన్ డౌట్కి క్లియర్ మెడికల్ గైడెన్స్ ఏంటంటే, ఐవీఎఫ్ అనగానే ప్రెగ్నెన్సీ వచ్చే వరకు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి, ఇంటిమసీ అస్సలు ఉండకూడదు అనుకోవడం ఒక పెద్ద అపోహ. మొత్తం 3 to 4 వీక్స్ ఆఫ్ ఐవీఎఫ్ సైకిల్లో మీరు ఉండే స్టేజ్ని బట్టి కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్, ఇంజెక్షన్స్ ఇచ్చే స్టిమ్యులేషన్ ఫేజ్. ఈ ఫేజ్లో ఓవరీస్ సైజ్ పెరుగుతాయి కాబట్టి చాలా జెంటిల్గా ఉండాలి లేదా అవాయిడ్ చేయడం బెటర్. రెండవది, ఎగ్ రిట్రీవల్ తర్వాత బాడీ రికవర్ అవ్వడానికి కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం మంచిది. మూడవది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఆ మోస్ట్ ఇంపార్టెంట్ 2 వీక్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయడం సేఫ్. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చాలు మీ ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి. రీసెంట్గా మా క్లినిక్ ఒక కపుల్ వచ్చారు. ఈ విషయం డాక్టర్ని ఎలా అడగాలో తెలియక చాలా రోజులు హెసిటేట్ అయ్యారు. మేము వాళ్ళకి మెడికల్గా ఏ స్టేజ్లో ఏది అలౌడ్ ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. దాంతో వాళ్ళు ఎలాంటి గిల్ట్ లేదా ఫియర్ లేకుండా చాలా కాన్ఫిడెంట్గా జర్నీ కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇలాంటి పర్సనల్ క్వశ్చన్స్ అడగడానికి అస్సలు మొహమాట పడకండి. మీకున్న ప్రతి డౌట్ని మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్తో ఓపెన్గా డిస్కస్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి.